నిన్నటి క్లాస్లో లేదు సార్. క్లియర్ కదా, అర్థమవుతున్నాయి కదా? అర్థమైంది సార్. సూపర్. సోమశేఖర్, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. యా. సో టుడే కొన్ని కాన్ఫిగరేషన్ ఎంట్రీస్ గురించి డిస్కస్ చేసి తర్వాత స్మాల్ టెస్ట్ లాగా మనం చెప్దాం. ఓకేనా? చూడండి ఒకసారి స్క్రీన్ షేర్ అవుతుందో లేదో కన్ఫర్మ్ చేయండి. కనబడుతుందా ఎక్సెల్ మార్క్ టెస్ట్? సార్. యా డన్. కనిపిస్తుంది సార్. యా, మీకు ఎక్కువ కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏముంటాయో చూడండి. ఇది బిజినెస్, ఇక్కడ ఓనర్. ఓకే, ఇక్కడ బిజినెస్, ఇతను ఓనర్. ఓనర్ పేరు లోకేష్. లోకేష్ అనే పర్సన్ బిజినెస్ ఓన్గా స్టార్ట్ చేయాలనుకున్నాడు. బిజినెస్ దగ్గర డబ్బులు లేదు. సో ఓనర్ పేరు ఏంటి? లోకేష్. సో బిజినెస్ దగ్గర డబ్బులు లేదు కాబట్టి బిజినెస్ ఏం చేస్తుంది? లోకేష్ దగ్గర అప్పు తీసుకుంటుంది. అంటే ఓనర్ దగ్గరనే బిజినెస్ అప్పు తీసుకుంటుంది. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరే మీ బిజినెస్లో ఓనర్స్ అయినా మీరు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి, ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించకూడదు. ఇప్పుడు లోకేష్ అన్న పర్సన్ తన యొక్క బిజినెస్కి 2 lakhs డబ్బులు ఇచ్చాడు. సో ఎవరు ఇచ్చారు? లోకేష్ అన్న పర్సన్. బిజినెస్కి ఏమవుతాడు? లోకేష్ ఓనర్ అవుతాడు. ఓనర్ పేరు బదులు బిజినెస్ ఏం రాసుకోవాలి? అతని పేరుకు బదులు క్యాపిటల్ రాసుకోవాలి. ఎందుకంటే ఓనర్ కాబట్టి ఓనర్ కంటూ యూనిక్ నేమ్ ఉంటుంది అకౌంట్స్లో, అది ఓనర్కు మాత్రమే. సో ఓనర్కు మాత్రమే ఉంటుంది అనమాట. ఆ లోకేష్ పేరుకు బదులు ఏం రాసుకోవాలి? క్యాపిటల్ అని రాసుకోవాలి. సో ఓనరే బిజినెస్కి 2 lakhs డబ్బులు ఇచ్చాడు, దాన్నే క్యాపిటల్ అంటాం. సో బిజినెస్కి క్యాపిటల్ అంటే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వస్తుంది అంటే ఏ ఫంక్షన్కి తీసుకోవాలమ్మా? ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? బిజినెస్కి ఇన్కమ్ అంటే F6 తీసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఓనరు బిజినెస్కి 2 lakhs డబ్బులు ఇచ్చాడు. ఊరికినే ఇస్తాడా? సోమనాథ్, బిజినెస్కి డబ్బులు అనేది ఊరికే ఇస్తాడా? లేదు. ఏదానికోసం? ఇంట్రెస్ట్ ఇవ్వాలి. ఆ 2 lakhs కాస్త ఎంత అయింది? 2 lakhs లేదంటే 3 lakhs అయింది. అంటే 1 lakh ఏం పడింది? ఇంట్రెస్ట్ పడింది. ఏ దాని మీద? క్యాపిటల్ మీద. సో దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ అంటారు. సో బిజినెస్ 2 lakhs అప్పు తీసుకుంటే 3 lakhs అయింది. 1 lakh అనేది ఇంట్రెస్ట్ పడింది. సో అది మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా? ఇన్కమ్ అవుతుందా? ఎక్స్పెన్స్ అవుతుంది సార్. ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5 తీసుకోవాలి. వెరీ గుడ్. అమృత, అర్థమవుతుందా? హలో, అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ వన్ డ్రాయింగ్స్. ఇప్పుడు ఓనర్ బిజినెస్కి 2 lakhs ఇచ్చాడని చెప్పాను. ఓనర్కి ఏదో డబ్బులు అవసరమైంది ఇమీడియట్గా. సో ఆ 2 lakhs నుంచి ఒక 1 lakh తీసుకున్నాడు ఓనర్. సో ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే దాన్ని డ్రాయింగ్స్ అంటారు. ఈ 2 నేమ్స్ ఓనర్కి మాత్రమే యూనిక్ నేమ్స్, మిగతా వాళ్ళకు కాదు. ఓనరే బిజినెస్కి డబ్బులు ఇస్తే క్యాపిటల్, ఓనరే బిజినెస్ నుంచి పర్సనల్ యూజ్ కోసం కొంత అమౌంట్ తీసుకుంటే డ్రాయింగ్స్. సో బిజినెస్ నుంచి అమౌంట్ తీసుకున్నాడు కాబట్టి బిజినెస్కి ఎక్స్పెన్స్ ఇన్కమ్ అదే. ఆలోచించండి. బిజినెస్ నుంచి ఓనర్ డబ్బులు తీసుకున్నాడు అంటే బిజినెస్కి అది ఎక్స్పెన్స్ ఇన్కమా? ఎక్స్పెన్సెస్ అవుతుంది సార్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F5. వెరీ గుడ్. ఇప్పుడు బిజినెస్ ఓనర్కి 1 lakh ఇచ్చింది. ఓనరు మళ్ళీ ఒక 2 years 1 year ఉపయోగించుకొని ఆ 1 lakh ఇస్తే బిజినెస్ ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు కదా. ఆ 1 lakh కాస్త 1,50,000 అయింది. అంటే ఒక 50,000 రూపీస్ ఇంట్రెస్ట్ ఎక్స్ట్రా అయింది. కాబట్టి అది
దాన్ని ఏమంటారు? ఇంట్రెస్ట్ ఆన్ డ్రాయింగ్స్ అంటారు. అది బిజినెస్ కి ఎక్స్పెన్స్ ఇన్కమా? ఇన్కమ్ ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. F6 తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి. F6. తర్వాత మన బిజినెస్ కాకుండా వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం. సో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసేంత వరకు ఆ అమౌంట్ అనేది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుందా, ఇన్కమ్ అవుతుందా? ఎక్స్పెన్స్ అవుతుంది. సో 1 lakh అనేది వేరే వాళ్ళ బిజినెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? ఎక్స్పెన్స్ అంటే F5. తీసుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఊరికి ఇన్వెస్ట్మెంట్ చేస్తామా? లేదు సార్. లేదుగా. దాని మీద ఏదైనా కోసం చేస్తాం, ఇంట్రెస్ట్ చేస్తాము. సో దాన్ని మనం ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. సో ఆ 1 lakh పెట్టారు, మీకు ఎంత వచ్చింది? 2 lakhs వచ్చింది. అంటే దగ్గర దగ్గర 1 lakh ఇంట్రెస్ట్ వచ్చింది. కాబట్టి అది మీ బిజినెస్ కి ఇన్కమా, ఎక్స్పెన్సా? ఇన్కమ్. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. అర్థమైందా? సార్. మీ బిజినెస్ కు డబ్బులు అవసరమైంది. ఈ బిజినెస్ ఏం చేసింది? మార్కెట్ లో ఉన్న ఎన్ని బ్యాంక్స్ దగ్గర నుంచైనా కావచ్చు, సేట్స్ దగ్గర నుంచైనా కావచ్చు, ఎవరి దగ్గర నుంచే కానీ లోన్ అనేది తెచ్చుకుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh లోన్ తెచ్చుకుంది. సో ఆ ఎస్బీఐ బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంది. ఎస్బీఐ బ్యాంక్ ఎవరు కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఆ ఇచ్చే వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు మన బిజినెస్ కి. అంటే మ్యూట్ లో పెట్టుకోండి, నాశ వస్తుంది. అది మన బిజినెస్ కి ఇన్కమా, ఎక్స్పెన్సా? జస్ట్ ఆన్సర్ అడిగినప్పుడు ఓపెన్ చేసి మాట్లాడండి. ఇన్కమా, ఎక్స్పెన్సా? బ్యాంక్ లోన్ ఇస్తుంది బిజినెస్. ఇన్కమ్ కదా. ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? కాంట్రా F4 తీసుకోవాలా సార్? బ్యాంక్ ఇన్కమ్ F4 ఎందుకు వస్తుంది? బ్యాంక్ ఇస్తే F4 అంటే అలా జరిగే ట్రాన్సాక్షన్ ఏంటి? ఎందుకు అవుతుంది కాంట్రా? F6 అవుతుంది సార్. కాంట్రా ఎందుకు అవుతుంది? కాంట్రాకి ఏమొస్తాయి? డిపాజిట్ ఆర్ విత్డ్రా వన్ బ్యాంక్ టు అనదర్ బ్యాంక్, క్యాష్ టు పెట్టి, అవి మాత్రమే కాంట్రా. మిగతాటి ఏ వచ్చినా కాంట్రా కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 1 lakh అప్పు తీసుకుంది కదా బిజినెస్. ఆ 1 lakhs కాస్త ఇంట్రెస్ట్ తో కలిపి 2 lakhs అయింది. అది మన బిజినెస్ కి ఎక్స్పెన్స్, ఇన్కమా? ఎక్స్పెన్స్ అవుతుంది. ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5 తీసుకోవాలి. ఓకే, చూద్దాం. అలా కాకుండా మన బిజినెస్ లోన్ ఇస్తుంది, ఏ బ్యాంకులకు కానీ, పర్సన్స్ కానీ, ఎవరికైనా కానీ. ఆ ఇచ్చేంత వరకు అది మన బిజినెస్ ఎక్స్పెన్స్, ఇన్కమా? ఎక్స్పెన్స్ అంటే ఏకి తీసుకోవాలి? F5. మనం లోన్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి ఇవ్వాలిగా. సో ఇప్పుడు మనం లోన్ ఇచ్చే వాళ్ళకి వాళ్ళు మనకి ఇస్తున్నారు, అది మనకి ఇన్కమా, ఎక్స్పెన్సా? ఇన్కమ్ అంటే ఏకి తీసుకోవాలి? F6. వీటిని కన్ఫ్యూజన్ ఎంట్రీస్ అంటాం. వీటిని బాగా అర్థం చేసుకోవాలి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతారు. వీడియోని 1-2 సార్లు చూడండి, అర్థం అవ్వకపోతే నీట్గా అర్థమవుతుంది. ఓకే, క్లియర్? అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అమృత? ఎనీ డౌట్స్ దీంట్లో? నో సార్, అర్థమవుతుంది సార్. క్లియర్ కదా? డౌట్స్ ఏం లేవుగా? సార్. యా, డన్. నెక్స్ట్ చూడండి, స్మాల్ టెస్ట్. ఓకే, క్యాపిటల్, ఇవి మాక్ టెస్ట్ అనుకోండి. సీరియల్ నెంబర్, పర్టికులర్స్, గ్రూప్స్ అండ్ ఓచర్ టైప్ చెప్పండి. క్యాపిటల్ అనేది బిజినెస్ కి ఇన్కమ్. ఇన్కమ్ అంటే క్యాపిటల్ గ్రూప్ ఏమొస్తుంది సోమనాథ్? క్యాపిటల్ వస్తుంది సార్. క్యాపిటలే వస్తుంది. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F6 తీసుకోవాలి సార్. F6 తీసుకోవాలి. తర్వాత కంప్యూటర్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? అసెట్. అదే ఏ అసెట్? ఫిక్స్డ్ అసెట్ వస్తుంది. ఓకే, అసెట్. ఫంక్షన్కి ఏం తీసుకోవాలి? F9 సార్. కంప్యూటర్
పక్కన ఏమి లేదు అంటే క్యాష్కే Cash. పర్చేజ్ చేసినట్టుగా ఊహించుకోవాలి. ఒక అసెట్ ను క్యాష్ కు పర్చేజ్ చేస్తే ఫంక్షన్ కి F5. ఏమొస్తుంది? F5 sir. వెరీ గుడ్. సో తర్వాత నెక్స్ట్ మెషినరీ ఏమొస్తుంది? Fixed asset. ఫిక్స్డ్ అసెట్ Fixed asset. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? Cash. F5. F5 sir. వెరీ గుడ్. తర్వాత పర్చేజ్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది? Purchase. ఏం తీసుకోవాలి? F9. F9 వెరీ గుడ్. డ్రాయింగ్స్ ఏం తీసుకోవాలి అండర్ లో? డ్రాయింగ్స్ సార్ డ్రాయింగ్స్ కానీ క్యాపిటల్ కానీ తీసుకోవచ్చు. డ్రాయింగ్స్ ఏం తీసుకోవాలి అమృత? Drawings. Expenses item. గ్రూప్స్ లెట్ చేసి ఐడెంటిఫై చేశారా? Sir. మళ్ళీ తప్పెందుకు వస్తుంది? తప్పెందుకు వస్తున్నాయి? చూడండి ఒకసారి బుక్ లో. Sir. క్యాపిటల్ డ్రాయింగ్స్ వచ్చిందంటే గ్రూప్ ఏం తీసుకోవాలి? Capital sir. Capital sir. క్యాపిటల్. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F6 sir. ఏంటి? F6 sir. ఏంటి మళ్ళీ చెప్పండి. F5 సార్. F5 ఇప్పుడే చెప్పాను. Okay sorry. రెంట్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? రెంట్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5 సార్. ఇన్వెస్ట్మెంట్ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. బాగా చూడు. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ సార్. బాగా చూడు. ఏం తీసుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ కి ఇన్వెస్ట్మెంటే తీసుకోవాలి. ఫంక్షన్ కి ఏం తీసుకోవాలి? F5 సార్. F5. అది ఫర్నిచర్. Fixed asset. ఫంక్షన్ కి Fixed asset. F5 సార్. F5 building. Fixed asset. ఫంక్షన్ కి F5 sir. డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. ఫంక్షన్ కి F6 receipt. ఫ్యాక్టరీ రెంట్. Indirect expenses. డైరెక్ట్ ఇండైరెక్టా? డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Direct expenses. ఫంక్షన్ కి F5 సాలరీస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. Indirect sir. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5 టెలిబిల్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి F5 వేజెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి F5 క్యారేజ్ ఇన్వర్స్ అవుట్వర్డ్స్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఫంక్షన్ కి F5 ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్. Indirect.
F6. F6. ఇన్సెంటివ్స్, Indirect income. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F6. F5. F5. Oh, sorry, Hold on. F5. Go down to direct expenses, sir. ఫంక్షన్ కి F5. సేల్స్ రిటర్న్. Sales. Sales. ఫంక్షన్ కి F8. F7. 7. మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్, Direct. డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఫంక్షన్ కి F5. పర్చేజ్ రిటర్న్. Purchases. ఫంక్షన్ కి F7. 7. డిప్రిసియేషన్. Depreciation, sir. ఏమొస్తుంది? ఫంక్షన్ కి F5. F7, sir. మిస్లెన్ ఎక్స్పెన్సెస్, Indirect expenses. F5. Bad debts. Ideas. అడ్వాన్స్. Current assets. F5. పవర్ అండ్ ఫియర్, Direct expenses. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. Current assets. F5. Postage. పోస్టేజ్. Indirect expenses. సేల్స్. Sales. F8. F8. మిషనరీ. Direct expenses. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. Indirect income. F6. ఫైర్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిసీవ్డ్. Direct income. Direct income. F7. లోన్ గివెన్ టు రాజా ట్రేడర్స్. Loans and advances. F5. బిల్ రిసీవబుల్స్. Indirect income. ఎగ్జామ్ ఫస్ట్ F7 వేసి మళ్ళీ F6 వేయాల్సి వస్తుంది. SBI బ్యాంక్. Bank. F4. యా, ఈ విధంగా మనం క్వశ్చన్ చూస్తానే గ్రూపు ఓచర్ టైప్ కీస్ ఐడెంటిఫై చేయగలగాలి. అప్పుడే మనకు సబ్జెక్ట్ వస్తుంది. స్టార్టింగ్లో ఏవైతే బేసిక్ క్లాసెస్ ఉన్నాయో అవి చాలా 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 ఇంపార్టెంట్. వాటిని అండర్స్టాండ్ చేసుకోలేకపోతే ఫర్దర్ మనం ముందుకు వెళ్ళలేం. గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్? అర్థమైందా? యా, చూడండి, ఎప్పుడైనా కానీ ఎక్కడ ఉన్న సాఫ్ట్వేర్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నెట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ www.tallysolution.com అనివ్వండి. డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళిపోతాం. టాలీ వెబ్సైట్లోకి మీరు ఏ కంట్రీలో ఉన్నా, ఎక్కడున్నా, టాలీలో ఎలాంటి వర్షన్స్ వచ్చినా మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసుకోవాలంటే tallysolutions.com వెబ్సైట్లోకి వెళ్ళాలి. నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది. The site can't be reached. ఓకే, ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఉంది. సార్ అవ్వట్లేదా? లేదు సార్.
వచ్చిందా ఇప్పుడు? నో సార్, నో సార్. ఇప్పుడు బ్యాక్ వచ్చింది సార్ మొత్తం. లేదు సార్. లేదు సార్, అవ్వట్లేదు సార్. ఎక్సెల్ షో చేస్తుందా? అసలు ఏం షో చేయట్లేదు సార్, మొత్తం బ్లాంక్.